Of all the land council directing the whole respondent to pass an appropriate order on transferring the ముఖ్యంగా కలువాయి మండలం రావడానికి యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి దాసరపల్లి దగ్గర ఒక టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉంది శివాలయానికి. దానికి సంబంధించిన సైట్ ఎలకేషన్ మంచి ఇన్స్పెక్షన్ అవుతుంది. ఫస్ట్ ఇన్స్పెక్షన్కి దాదాపుగా అది 5 acres వరకు మార్కెట్ వాల్యూ మీద తీసుకోవడానికి ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ బస్ చేసుకొని తహసీల్దార్ అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చేసి ఫేస్బుక్ రిపోర్ట్ చేసిన తర్వాత ల్యాండ్ కూడా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందులో బాగా ఈరోజు కలగడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన జిల్లాలో కూడా మీకు అందరికీ తెలిసిందే SIR సంబంధించినటువంటి ప్రక్రియ గురించి. అది ఆల్మోస్ట్ 99% వరకు ఫామ్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పబ్లిక్కి, ఓటర్స్కి. అదేవిధంగా ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అవి తిరిగి మళ్ళీ ఏదైతే మన 2002 నాటికి ఓటర్గా ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తర్వాత వాళ్ళు ఆనాటికి లేకపోతే వాళ్ళ ప్రొవిజన్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేషన్ తర్వాత వాళ్ళ డీటెయిల్స్తో తీసుకొని అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకున్న తర్వాత అన్ని కాలమ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దాదాపు 64% మన జిల్లాలో చేయడం జరిగింది వరకు. ఇంకా 14 టైం ఉంది. ఇది కూడా మొత్తం అంటే మనం 100% చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు, నేను, అదేవిధంగా ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీఓస్, AEROs, EROs అందరూ కూడా BLO తోటి ఒక వర్క్ని చూపించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాళ్ళకి BLOs కూడా సపోర్టింగ్ స్టాఫ్ కూడా మనం మిడిల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్స్ని, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని, అదేవిధంగా PDDA వర్కర్స్ని కూడా వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు బుచ్చెట్టిపాలెం నేను విజిట్ చేశాను. అట్లాగే చేజర్ల కలవడం చూసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా మీరు ఎవరైతే ఓటు మీకు ఉంటుందో మీరందరూ కూడా సహకరించేసి మీకు వివరాలు కనుక ఇచ్చినట్టయితే స్పీడప్ చేసి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా డైట్ టెస్ట్ ఒకటి ఉంది, డబుల్ టెస్ట్ కూడా ఉంది. ఇవి తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అందరూ సహకరించేస్తే అవి తొలగించేస్తే కనుక మళ్ళీ కొత్తగా మనకి ఎవరైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకి మళ్ళీ మనం వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని ఓటర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందికి మీరు కూడా సహకరించని చెప్పేసి పబ్లిక్కి నేను విజ్ఞప్తి చేస్తాను.